మీ కొరకై మా ప్రార్థనా యోధులు నిరంతరము ప్రార్థిస్తున్నారు. దేవుని వాక్య పరిచర్య నిషేధింపబడిన దేశంలో బ్రదర్ ప్రసాద్ గారు దేవుని వాక్యంను అందిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగాను వాడబడుచున్నారు. ఇప్పుడు బ్రదర్ ప్రసాద్ గారిచే దైవ సందేశం విందాము. దానికి ముందుగా ఒక పాట. నన్ను పిలిచినది శక్తిమంతుడు యేసన్నా యేసన్నా, నాపై తలంపులుంచిన ఆది సంబుధుడు హోసన్నా హోసన్నా. నన్ను పిలిచినది శక్తిమంతుడు యేసన్నా యేసన్నా, నాపై తలంపులుంచిన ఆది సంబుధుడు హోసన్నా హోసన్నా. ఎంతటి నిర్లక్ష్యం పిలిచిన ఆ పిలుపుకు, ఎంతటి అశ్రద్ధ ఉంచిన ఆ తలంపుకు. ఎంతటి నిర్లక్ష్యం పిలిచిన ఆ పిలుపుకు, ఎంతటి అశ్రద్ధ ఉంచిన ఆ తలంపుకు. నన్ను వీడక ఎడబాయక నిత్యము రక్షించితివి. హోసన్నా హోసన్నా, నీ చేతిలో చెక్కుకుంటివి. హోసన్నా హోసన్నా, నీ చేతిలో చెక్కుకుంటివి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉద్యమం అనే కార్యక్రమాన్ని వింటూ మరి అనేక మంది మాకు లెటర్లు రాస్తుంటున్నారు. మేము ప్రభునందు ఎంతగానో మరి సంతోషిస్తున్నాం. కారణం ఏమిటంటే అల్పునైన నన్ను మరి తన కొరకు వాడుకుంటూ అనేక ఆత్మలను బలపరచుట కొరకు మరి దేవుడు నన్ను పిలుచుకున్న ఆ యొక్క పిలుపుని బట్టి మరి ఈ యొక్క సేవను ఈ దేశంలో జరిగించడం జరుగుతున్నది. ప్రియులారా, కేవలము ఇది నా యొక్క మరి గొప్పతనం కాదు, కానీ మరి దేశంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలు, అంటే దేవుని చేత ఏర్పరచబడ్డ కుటుంబాలు మరి నన్ను ప్రోత్సహిస్తూ మరి అనేకులకు ఈ యొక్క వాక్యం అందించడం కొరకు మరి అనేకులు తోడ్పడుతున్నారు. అందును బట్టి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి మీకు ఈ యొక్క ఉద్యోగం అనే శుభార్త మనం అందించడం జరుగుతుంది. ప్రియులారా, ఈరోజు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మేము ఏమి చేతుమని, ఈరోజు అంశము ఏమిటంటే మేము ఏమి చేతుము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం గమనించినట్లయితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని మేము ఏమి చేతుమని. క్రీస్తునందు ప్రేమించేవారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క దాసులు ఈ యొక్క పెంతెకొస్తు దినమున దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఏర్పరచబడిన వారై మరి అనేకుల యొక్క జీవితాలలో దేవుని యొక్క వాక్యం అందిస్తూ అనేకులను దేవుని కొరకు మరి ఏర్పరుస్తూ అనేక కార్యములు చేస్తూ ముందుకు జరుగుతున్న సమయంలో, దేవుని వాక్యము ప్రకటిస్తున్న సమయంలో అక్కడ కొంతమంది ఉన్నట్లు మనం చూస్తున్నాం. వీరు ఏం ప్రకటిస్తున్నారంటే, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తునుగాను నియమించును, దేవునికి స్తోత్రములు. మీరు సిలువ వేసిన, ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ప్రేమించేవాళ్ళారా, మీరు దేవుని సిలువ వేశారు, యేసు క్రీస్తు ప్రభు మీరు సిలువ వేశారు అని ఈ యొక్క పేతురు ప్రకటిస్తున్న సమయంలో వారిలో ఉన్నవారు, ఎందుకు మేము సిలువ వేశాము? క్రీస్తును ప్రేమించేవాళ్ళారా, ఈ రోజుల్లో అనేకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, అనేకులు దేవుని సిలువ వేశారు, అనేకులు క్రీస్తుని సిలువ వేశారు, కానీ వారిలో గ్రహింపు లేకుండా ఉంటున్నదండి. ఎందుకు మేము సిలువ వేశాము, యేసయ్య మా కొరకు ఎందుకు సిలువ వేయబడ్డాడన్న ఉద్దేశం వారిలో లేదు. కానీ వారందరూ వారు మర్చిపోయి మేము పవిత్రమైన జీవితం జీవిస్తున్నామని చెప్పేసి ఈ లోకంలో గుడ్డి వారిగా వారు జీవిస్తున్న సమయంలో దేవుని చేత అభిషేకింపబడినటువంటి యొక్క దాసులు క్రీస్తు
ఎందుకు సిలువైపడ్డాడు అని చెప్పేసి వారికి ప్రకటించిన తర్వాత వారు హృదయంలో నొచ్చుకొని ఏమినారండి? వారు ఈ మాట విని ఏ మాట వినారండి? దేవుని యొక్క మాట, అంటే జీవము గల పరిశుద్ధ గ్రంథము నుండి ఏమైతే మనం ఈరోజు వింటున్నామో అదే మాటలు ఆనాడు జీవము గల యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించినప్పుడు వారి హృదయంలో ఆ యొక్క వాక్యము సొచ్చుకొని పోయిందండి. దేవునికి స్తోత్రములు. ఎక్కడికి వెళ్ళిందండి? వాళ్ళ హృదయంలోనికి ఒక ఖడ్గము వలె. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే వాక్యము రెండంచులుగా ఖడ్గమని వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మూల భాషలో పొడవబడి, దేవునికి స్తోత్రం ప్రేమించవాలరా, ఈ వాక్యం ఏమైందండి? పొడవబడ్డదండి. ఎవరికి? అక్కడ విడుచున్న వారిలో, అక్కడ చూస్తున్న వారిలో, అక్కడ నడుస్తున్న వారిలో, వారి ముందు నిలుచున్న వారిలో ఈ యొక్క వాక్యము, జీవము గల దేవుని వాక్యము పొడవబడినప్పుడు ప్రేమించవాలరా, వాక్యము ఎక్కడ పొడవబడ్డది? వారి హృదయంలో పొడవబడ్డదండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యము ఎక్కడికి వెళ్తుందండి? హృదయం దగ్గరికి వెళ్తుంది. హృదయం వద్దకు వెళ్ళినప్పుడు, పొడవబడ్డప్పుడు వారు ఏం చేశారట? మేమేమి చేయాలి అని చెప్పేసి, మేమేమి చేద్దాము నా ప్రియ సహోదరులారా, మేమేమి చేద్దామని చెప్పి వారు అడిగినట్లు మనం చూస్తున్నాం. ప్రేమించేవాళ్ళారా, ఈరోజు వాక్యం ఇచ్చిన అనేక మంది అనేక స్థలాలలో దేవుని వాక్యం వినడానికి వెళుతూ ఉంటారు, కానీ దేవుని వాక్యము వింటూ ఉంటారు, కానీ వారి హృదయములు పొడవబడుచున్నప్పటికీ కూడా బండబారిన హృదయములు గలవారే వారు ఏమి చేయాలని చెప్పేసి ఎవరిని అడగరండి. వింటారు, విడిచిపెడతారు. వస్తున్నాము కదా, వెళుతున్నాము కదా, చూస్తున్నాము కదా, చదువుతున్నాము కదా. ఎందుకు చేతండి ప్రేమించగలరా? అనేకులకు భయం ఉంది. ఏమిటంటే దేవుని వాక్యం అంటే ఈ లోకములో చాలా భయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది, కానీ భయభక్తులు నిలుపుచున్నారు, కానీ ఆ భయం వలన వారు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నారండి. భయం వేరు, భయభక్తులు కలిగి జీవించుట వేరు. వినుట వేరు, దానికి లోబడి జీవించుట వేరు. వింటే సరిపోదు, భయపడితే సరిపోదండి. ఎందుకంటే అనేకులు వింటున్నారు, భయపడుతున్నారు, కానీ లోబడడం లేదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మేమేమి చేయాలి అని మీరు అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమించేవారా, ఒకసారి అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఉన్నప్పుడు అతను జీవము గల దేవుని యొక్క వాక్యము ప్రకటించే వ్యక్తిని చెప్పేసి అక్కడున్న వారికి బాగా తెలుసు. ఎందుకు బంధింపబడ్డాడంటే అపోస్తలుడైన పౌలు అంటే కేవలము దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్న సమయంలో మరి పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి, ఆయన కూడా ఏమనిపించిందంటే, ఏమైనా అనిపించింది? దేవుని యొక్క మాటలు వినాలి అనిపించింది. దేవుని యొక్క మాటలు వినాలి అనిపించినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు దేవుని యొక్క మాటలు వినాలని చెప్పేసి టీవీ ఆన్ చేస్తుంటాం. ఎందుకంటే సువార్త నుంచి వాక్యం వస్తుంది కదా అని చెప్పేసి. కానీ వాక్యం చూస్తున్న సమయంలో వాక్యం మీద దృష్టి పెట్టాం, కానీ ఈ లోపు మనం ఎవడు పైకి లాక్తాడండి? ఈ లోకనాథుడు ఏదో పని పురమాయించేస్తాడు. ఆ టీవీ ఆ వాక్యం మీద దృష్టి. ఎందుకంటే ఎప్పుడు వినుచున్న వాక్యమే కదా, ఎప్పుడు చదువుతున్న వాక్యమే కదా. ఒకసారి నేను కోడూరు ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నాకు బంధువులు ఉన్నారు, మా చిన్నాన్న కుమారుడు అక్కడ ఉన్నాడు. మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను వారిని గురించి నేను అంతగా ఆలోచించలేదు, కానీ వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పలేదు నేను వస్తున్నట్టు. కరెక్ట్ గా నేను బస్ దిగిన వెంటనే మా తమ్ముడు ఎదురుగా వచ్చి అన్నాడు, ఏనా ఎందుకు వచ్చారు ఇక్కడ అన్నప్పుడు నేను ఇట్లా మీటింగ్ వచ్చానని అని చెప్పాను. మాకు చెప్పలేదని అన్నాడు. పర్లేదు అనుకున్నాము. ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళి ఆ రోజు రాత్రి మరి ప్రార్థన చేస్తున్న సమయంలో మరి అనేకులు అక్కడ వారంతా ఎవరంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళు తెలుసు కదండి, ఒడ్డిన వాళ్ళు అంటారు. రాళ్ళు కొట్టుకుని జీవించేవారు, వారు దేవుని నమ్ముకొని జీవిస్తున్నారు. వారందరూ మరి వాక్యం అయిపోయిన తర్వాత నాకు ప్రార్థన చేయని వస్తుంటే మరి ఈ అబ్బాయి ఏం మాట్లాడకుండా అక్కడే ఉన్నాడు. ప్రార్థన అయిపోయింది, వస్తున్నాం అన్నాడు. ఏం తమ్ముడు అన్నాడు. చూసావా ఎంతమంది ప్రార్థనకు వచ్చారో అన్నాడు. నిజమేనా దేవుడు అంటే వారికి భయం అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకంటే మన దేవుడే కదా, ఎవరి దేవుడు అండి? మన దేవుడే కదా అని కనుక మనకు అంత ఆసక్తి ఉండదు. అంటే నేను క్రైస్తవుని కదా, క్రైస్తవుడికి ఏముంటుంది? అంత ఆసక్తి ఉండదు. కారణం ఏమిటంటే నేను క్రైస్తవుని కదా, నేను పుట్టకతో క్రైస్తవుని కదా, పుట్టక నుంచి నేను సండే స్కూల్కి వెళ్తున్నాను కదా, బాగా నాకు వాక్యం తెలుసు కదా. నీకు వాక్యం